కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో భద్రాచలం నుండి బయలుదేరే ట్రావెల్ బస్సులు చెకింగ్ చేశారు. అనుమతులతో పాటు సేఫ్టీగా ప్రయాణించాలో కొన్ని సూచనలు పాటించాలని, ప్రయాణికులకు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలో సూచనలు చేశారు. ప్రమాదాలు జరిగేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయాణికులకు తెలియజేయాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయని, ఎటువంటి అనుమతులు లేకపోయినా కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. చూసుకొని చెక్ చేసుకొని ఇవన్నీ చేపించమన్నారు. నెక్స్ట్ ఒక ట్రిప్ అవకాశం ఇచ్చి ఆ 2000 రాశారు. ఇప్పుడు కూడా పట్టలేదు. నార్మల్ కావాలి అది లీక్ అవ్వదు సార్. నార్మల్ అంటే నార్మల్గా ఉంది. దీంట్లో ఏముంది? కెమెరాస్ ఉన్నాయా? మీకు తెలీదా? ఎమర్జెన్సీ డోర్ ఉందా? డోర్ ఉందని పేరు ఉంది అక్కడ. ఆర్సీ ఉంటేనే ఈ బండి పలానా బండి అని తెలిసేది నెంబర్ ఉంటేనే ఎక్కడ తెలుస్తుంది? ఊహించుకుంటారు మన వాళ్ళు. అందుకే ఏమైనా కూల్గా మాట్లాడి ఇట్లా నైట్ ఆ సీన్ ఆ టైంలో ఎట్లా ఉంటుంది? మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? భయాందోళనలో ఉంటాం మనం. ఏదైనా కనబడితేనే అసలు ఇండియన్ తెలిస్తేనే గుర్తురాదు. అలాంటిది అసలు వస్తువే లేనప్పుడు ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయా? అదే ఉన్నాయి సార్. వచ్చా దానికి వచ్చు. ఈ యొక్క టూరిస్ట్ బస్సులు లేదా సీసీ బస్సులు నడిపే ఆపరేటర్స్కి, డ్రైవర్లకు కూడా విన్నపము, సూచన, హెచ్చరిక కూడా. మనల్ని నమ్మి ప్రయాణికులు డబ్బులిచ్చి వాళ్ళు ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని మన బస్సులు ఎక్కడం జరుగుతుంది. అయితే మనం వాళ్ళని భద్రంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఆ యొక్క బస్సుల యాజమాన్యాలు కానీ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మొన్న సంఘటన మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సులో దాదాపు 20 మంది సజీవ దహనం అవ్వటం చాలా బాధాకరం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా చనిపోవటం చాలా హృదయ విదారకమైన సంగతి. ముద్దలైపోయారు, గుర్తుపట్టడానికి వీలేని పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని గ్రహించి మరొక సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలది, డ్రైవర్లది. వాటితో పాటు మేము రవాణా శాఖ అధికారులుగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా నెత్తి మీద పైన కూడా ఉన్నది. కాబట్టి మేము ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే, బస్సులో ప్రయాణికులు ఎక్కిన అనంతరం ప్రతి ప్రయాణం కూడా వాళ్ళకి కొత్తదని ఎక్కడంతో వాళ్ళని జాగ్రత్తగా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లది. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా, చెప్పే విధానం తెలిసి ఉండాలా. ముఖ్యంగా ఏమేమి తెలిసి ఉండాలి? బస్సులో ప్రయాణికులు ఎక్కినప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదం వచ్చినట్లయితే ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ స్విచ్ ఉంటుంది. ఆ గ్లాసుని పగలగొట్టి, అద్దాన్ని పగలగొట్టి వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవచ్చు అనే సంగతి వాళ్ళకి తెలియటం. అదేవిధంగా వెనక వైపు ఎమర్జెన్సీ డోర్, అత్యవసర ద్వారం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి. అయితే డ్రైవర్ కూడా లోపల ఉంటాడు,